వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ భైరవేశ్వర్ ఎన్ శెట్టి శనిగల ఆస్ట్రోన్యూమరాలజర్. ఈరోజు మనము నెంబర్స్ గురించి చెప్పుకునే టాపిక్లో ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకోబోతున్నాము. అంటే మనకు ఒకటో నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది సూర్యభగవానుడు అనమాట. ఈ సూర్యభగవానుడి క్యారెక్టర్స్ని పుణికిపుచ్చుకొని పుట్టిన వాళ్ళని మనం ఒకటో నెంబర్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే సూర్యుడు అంటే మనకు గుర్తొచ్చేది, సూర్యుడు మనకు ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే సూర్యుడు సింహరాశిలో రాజ్యాధికారాన్ని, మేషరాశిలో ఉచ్చస్థితిని, తులారాశిలో నీచ స్థితిని సూర్యుడు పొందుతాడనమాట. ఈ సూర్యుడు వచ్చేసి ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళకి అధిపతిగా ఉంటాడు. సూర్యుడు మనము వర్ణించినట్లయితే సూర్యుడిని గుండ్రటి మొగం ఉంటుంది, రక్తవర్ణం ఉంటుంది, అలాగే పొడగరి ఎత్తుగా ఉంటారు. తర్వాత వచ్చేసి సూర్యుడు వచ్చేసి తర్వాత గోధుమ కలర్ రంగు జుట్టు వర్ణంతో పుట్టిన వాళ్ళలాగా ఉంటారనమాట. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని మనము సూర్యునికి ట్రీట్ చేస్తాము, సూర్యుని మనం చెప్పుకుంటాము సూర్యుడికి ఉంటాయని చెప్పేసి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న సూర్యభగవానుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని పుణికిపుచ్చుకొని పుట్టిన వాళ్ళని మనం ఒకటో నెంబర్ లాగా ట్రీట్ చేస్తాము. ఈ ఒకటో నెంబర్ వ్యక్తులు ఎలా ఉంటారంటే, వీళ్ళ స్వభావాన్ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువ ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంటే ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదన్నట్లుగా ఉంటారనమాట. అంటే ఈ ఆత్మగౌరవం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చేసి మన పెద్ద ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఈ ఆంధ్రుల ఆత్మగౌరవం మీదనే మన టీడీపీని స్టార్ట్ చేసి ఆయన 9 నెలల్లోనే రాజ్యాన్ని పొందాడు. సో అలాంటి ఆత్మగౌరవం కలిగిన వ్యక్తుల్లో మనం పెద్ద ఎన్టీఆర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎంతో చేశారు. అలాగే వీళ్ళకు హైలీ ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే ఇండివిజువాలిటీ అంటే ఏంటంటే వీళ్ళు అంటే వేరే వాళ్ళు చెప్పినది వింటారు, బట్ ఏంటంటే అది పాటించరు అనమాట. అంటే వీళ్ళకి నచ్చిందే చేస్తారు, చాలా మొండిగా ఉంటారు. వీళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు. అంటే ఏది మంచి ఏది చెడు అనేది వీళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవరైనా చెప్పినా కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళకి నచ్చిందే చేస్తారు. హైలీ ఇండివిజువల్గా ఉంటారు. అలాగే ఏంటంటే వీళ్ళకు సమాజంలో ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు, చాలా చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. డబ్బుల్ని సంపాదించడంలో వీళ్ళ తర్వాతనే ఎవరైనా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇంకోటి వ్యయం కూడా ఎక్కువ చేస్తారు. అంటే ఎంతైతే డబ్బులు సంపాదిస్తారో అంత ఖర్చు కూడా చేస్తారు. అంటే అది కూడా మంచి పనుల కోసమే ఖర్చు చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే వేరే వాళ్ళకు ఏదైనా సహాయం చేసే విధంగా ఉంటారు, ముందుకు వెళ్తుంటారు. ఎవరైనా వచ్చి వీళ్ళను నాకు ఇది కావాలి, నాకు ఇది చేయాలంటే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలాగే ఇంకోటి వీళ్ళలో ఉండే నెగిటివ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, ఇంతవరకు పాజిటివ్ పాయింట్లు ఉంటాయి ప్లస్ నెగిటివ్ పాయింట్లు ఉంటాయి కదా ఒక నెంబర్లో. నెగిటివ్ పాయింట్లు మనం చూసుకున్నట్లయితే వీళ్ళని ఎవరైనా పొగిడితే పడిపోతారనమాట. వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తారు. అంటే మన పూర్వకాలంలో సూర్యుడు అంటే మనం రాజు కదా, రాజులు మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు, మంత్రులు కానీ బయట నుంచి వేరే వాళ్ళు వచ్చిన కవులు, వేరే రాజ్యం నుంచి ఈ రాజ్యంలోకి వచ్చిన కవులు రాజుల్ని పొగిడారంటే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తారనమాట. మనం చూసుకున్నట్లయితే అది ఎలా పొగుడతారంటే కవులు రాజాది రాజా మార్తాండ అని చెప్పేసి వాళ్ళని ఎంత పొగిడితే అంత మెల్లో హారం తీసి ఇవ్వడము, పలాని గోల్కొండ దగ్గర ఈ నగరాలు ఉంది వీళ్ళకు రాసియండి అని చెప్పేసి ఇవ్వడము, ఇలాగనమాట. అంటే సూర్యుడికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఈ ఒకటో నెంబర్ పీపుల్కి అలానే ఉంటాయి. వీళ్ళు పొగిడితే ఎక్కువ పడిపోతారు. అలాగే ఏంటంటే వీళ్ళకు మొండి వాళ్ళు అనమాట. అంటే ఎవరు చెప్పినా వినరు అనమాట. సో అట్లా కొంచెం మొండిగా కాకుండా, అంటే ఎవరైనా చెప్పేది అది మంచో చెడో విని దాన్ని పాటించడం అనేది చేస్తే వీళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇంకోటి వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ వాళ్ళని మనం ఒకటో నెంబర్లుగా తీసుకుంటాము. సో ముఖ్యంగా 1, 10, 19 తేదీలో పుట్టి 28వ తేదీలో పుట్టిన వాళ్ళు ఆదివారం పూట ఉపవాసం ఉండేసి, అంటే నాన్ వెజ్ తినకోకుండా సూర్యుడికి బాగా నమస్కారం చేసుకుంటూ ప్రతినిత్యం సూర్యుని దైవారాధన చేసుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా దినదినాభివృద్ధి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకు బాగా కలిసి వచ్చే నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే నెంబర్స్ ప్రకారం చూసినట్లయితే 1వ నెంబర్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే 9వ నెంబర్ వెరీ లక్కీ నెంబర్గా ఉంటుంది. 9 అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది కుజుడు అనమాట. అంటే కుజుడు ఎవరంటే సైన్యాధికారి. అంటే మన బాహుబలి సినిమాలో చూసుకున్నట్లయితే ప్రభాసు
ప్లస్ కట్టప్ప లాగా అనమాట. కట్టప్పకి ప్రభాస్కి చాలా అన్యోన్యత సంబంధం ఉంటుంది కదా, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అంటే ఇక్కడ కుజుడేమో సైన్యాధికారి, అంటే ఒకటో నెంబర్ ఏమో రాజు సూర్యుడు, 9వ నెంబర్ ఏమో కుజుడు అనమాట సైన్యాధికారి. వీళ్ళిద్దరికి రాజు చెప్పినట్టు సైన్యాధికారి వింటాడు. ఒక రాజ్యంలో రాజ్య పరిపాలన అనేది సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఒకటి రాజు బాగుండాలి, అదే విధంగా ఎవరైనా రాజ్యంపైకి దండెత్తినప్పుడు సైన్యాధికారి కూడా అలర్ట్గా ఉండాలి. అలాంటి సైన్యాధికారి కుజుడు కాబట్టి 1వ నెంబర్కి 9వ నెంబర్కి బాగా సెట్ అవుతుంది, అలాగే 5వ నెంబర్కి కూడా బాగా సెట్ అవుతుంది, అలాగే 3వ నెంబర్ కూడా బాగా సెట్ అవుతుంది. ఈ లక్కీ నెంబర్స్గా మనం చెప్పుకునేటప్పుడు 1, 9ని మోస్ట్ లక్కీ నెంబర్స్గా ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. అలాగే 3వ నెంబర్ అనేది కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా 8 నెంబర్స్ మనం చూసుకున్నట్లయితే 6వ నెంబరు ప్లస్ 8వ నెంబరు మోస్ట్ 8 నెంబర్స్గా మనము 1వ నెంబర్ వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళకి మనం లక్కీ డేస్ తీసుకున్నట్లయితే సోమవారం లక్కీ డేస్గా చెప్పుకోవచ్చు. అలాగే సండే వీళ్ళకి మోస్ట్ లక్కీయెస్ట్ డేగా చెప్పుకోవచ్చు. సోమవారం కూడా మోస్ట్ లక్కీయెస్ట్ డేగా చెప్పుకోవచ్చు. అలాగే గురువారం చెప్పుకోవచ్చు. ఇవి న్యూట్రల్గా ఉండేది ఏంటంటే గురువారం న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా అన్యూట్రల్గా ఉండేది ఏంటంటే అంటే ఎనిమిగా ఉండే డేస్ ఏదైనా ఉందంటే అది శనివారం అనమాట. శనివారం వీళ్ళకి కలిసి రాదు. ఏదైనా వీళ్ళు ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు ఆదివారం రోజు స్టార్ట్ చేయొచ్చు, లేదనుకుంటే సోమవారం రోజు స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి లక్కీ కలర్స్ కూడా మనం తీసుకున్నట్లయితే మోస్ట్ లక్కీ కలర్ వచ్చేసి తెలుపు అండ్ గోధుమ కలర్ రంగు అనమాట. తర్వాత సెకండ్ లక్కీయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకు ఎల్లోగా తీసుకుంటాం. సెకండ్ లక్కీయెస్ట్ నెంబరు 8 నెంబర్ వచ్చేసి మనకు బ్లాక్ 8 నెంబర్గా తీసుకుంటాము. అలాగే మోస్ట్ లక్కీ కలర్ తీసుకున్నట్లయితే రెడ్, గోధుమ కలరు, వైట్, ఈ 3 లక్కీ కలర్స్. 8 కలర్స్ వచ్చేసి బ్లాక్ కలరు తీసుకుంటాం. అలాగే ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ కంపాటిబిలిటీకి వచ్చినట్లయితే అంటే ఈ 1వ తేదీ పుట్టిన వాళ్ళు, అంటే 1వ తేదీ ప్లస్ 9వ తేదీ, 1వ తేదీ ప్లస్ 10 ప్లస్ 19 ప్లస్ 28 ఈ డేస్లో పుట్టిన వాళ్ళను ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు బాగా కలిసి వస్తుందంటే 1వ తేదీ పుట్టిన వాళ్ళు 9వ తేదీ పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఒకటేమో సూర్యుడు, రెండేమో 9 కుజుడు కాబట్టి బాగా కలిసి వస్తుంది. రెండు వచ్చేసి నెక్స్ట్గా మనం చెప్పుకున్నట్లయితే 2వ తేదీ పుట్టిన వాళ్ళను కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే 2 వచ్చేసి మనకు చంద్రుడు కాబట్టి. చంద్రుడిని మనం నవగ్రహాల్లో మనము చంద్రుడిని తల్లిలాగా సూర్యుని తండ్రిలాగా చెప్పుకుంటాం కాబట్టి 2వ తేదీ పుట్టిన వాళ్ళు కూడా వీళ్ళకు బాగా 2వ తేదీ పుట్టిన వాళ్ళను మ్యారేజ్ చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ న్యూట్రల్గా ఉండేది ఏంటంటే 3వ తేదీ పుట్టిన వాళ్ళు ప్లస్ 5వ తేదీ పుట్టిన వాళ్ళను మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు. 8గా తీసుకున్నట్లయితే 8న పుట్టిన వాళ్ళని మనం 8గా తీసుకోవచ్చు అనమాట. ఇది ఏ మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళకి అనుకున్నట్లయితే రుబ్బీ కలర్ స్టోన్ మనం పెట్టుకున్నట్లే బాగా కలిసి వస్తుంది. రుబ్బీ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆ స్టోన్ అనేది పెట్టుకున్నట్లయితే కొంచెం బాగా కలిసి వచ్చే విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే బాగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత విధంగా బాగా రావాలనుకున్నట్లయితే ఆదివారం పూట ఉపవాసం ఉంటూ సూర్యారాధన చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.